భారీ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎంతటి యువ నాయకునికి ఒక మార్గదర్శనం ఉంది. రంపచోడవరం నియోజకవర్గంలో విజయభాస్కర్ గారి సంవత్సరంలో మన పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి వారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అసగడిల బాసు సూర్యకుమార్ గారు లబ్బర్తి గ్రామం నుంచి వచ్చిన వారు ప్రతి ఒక్కరు కూడా యూత్ బ్యాచ్ రావాలా. చూసుకోండి, మగవారందరికీ భోజనాలు పెట్టండి, మహిళలందరికీ ఇక్కడ లైట్ గా రమ్మానండి. అట్లే ఒక ఆ బెంచ్ తీయండి, లెగమానండి, తీయమానండి ఒకసారి, మళ్ళీ గుర్తులాడిపోతారు వీళ్ళు. బావులపల్లి అలగపల్లి ఈ రోజు మన రాష్ట్ర జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు, ఐటీ మంత్రి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నామండి. ఆయన పుట్టినరోజుని పురస్కరించుకొని ఈ రోజు మన రంపచోడవరం నియోజకవర్గంలో భారీ ఎత్తున ఒక 3000 మంది జనాలకి ఇక్కడ భోజన కార్యక్రమాలు, అదేవిధంగా ముసలి వాళ్ళకి దుప్పట్లు, అదేవిధంగా చీరలు కూడా పంచడం జరిగిందండి. ఎందుకంటే ప్రత్యేకించి ఈ 7 నెలల్లో ఉమ్మడి కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన లోకేష్ బాబు గారు ఎంతగానో మన రాష్ట్రానికి గాడి తప్పినటువంటి రాష్ట్రాన్ని సరైన దారిలోకి తీసుకురావాలని, రాష్ట్రాన్ని పునరుద్ధరించాలని, అదేవిధంగా రీబిల్డ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు విదేశాల్లో సైతం తండ్రి కొడుకులు కూడా వీధుల్లో తిరుగుతూ మన రాష్ట్రానికి పెట్టుబడులు తేవాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో కేవలం సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి మన యువ నాయకుడు యొక్క పుట్టినరోజు ఇంత ఘనంగా జరుపుకోవడానికి ప్రధాన కారణం అండి. మరొక విషయం ఏంటంటే, నాలాంటి యువతకి ఎంతో మందికి ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక సామాన్య అంగన్వాడీ కార్యకర్తకి టికెట్ ఇవ్వడానికి కూడా మన లోకేష్ అన్న గారు ఎంతగానో తండ్రికి ప్రోత్సాహం కలిగించడం జరిగింది. ఎందుకంటే యువతకి రాజకీయాల్లో అవకాశం ఇస్తే రేపు పొద్దున ఇంకా యువత రాజకీయాల్లోకి రావచ్చు, మంచి మంచి అవకాశాలు భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉందని నాలాంటి యువ నాయకులకు ఎంతో మందికి ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంతో మందికి అవకాశం ఇచ్చినటువంటి మన నారా లోకేష్ అన్నకి ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదే సందర్భంగా మన లోకేష్ అన్న గారు ఈ రోజు చూస్తే తాతకు తండ్రికి మించిన నాయకుడిగా ఈ రోజు ఎదగడనే అనే విషయం ప్రత్యక్షంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఒకప్పుడు అవమానాలు, నిందలు భరించి ఈ రోజు నిప్పు కణంలా మారి ఎంతో మందికి ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన లోకేష్ అన్న గారండి. ఈ రోజు మరొక విషయం మీ అందరికీ తెలియచేయాలి. అసెంబ్లీలో చూస్తే ప్రతి ఒక్కరిని అమ్మ, అక్క, చెల్లి అని పలకరించేటువంటి వ్యక్తిత్వం, తన తోటి ఎమ్మెల్యేలు అందరితో కూడా ఎంతో చక్కగా సోదర భావంతో చాలా చక్కగా ప్రవర్తించేటువంటి వ్యక్తి మన లోకేష్ అన్న. అందుకని లోకేష్ అన్న అంటే నాకు చంద్రబాబు నాయుడు గారి కన్నా లోకేష్ అన్న అంటేనే ఎక్కువ గౌరవం, అభిమానం. ఎందుకంటే ఒక తోడబుట్టిన చెల్లిలాగా చెల్లెమ్మ అని నాకు నోరారా పలకరించినటువంటి అన్న, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి అన్న కనుక ఆయన పుట్టినరోజుని ఇంత ఘనంగా నేను జరపడానికి ఎంతో సంతోషపడతా ఉన్నాను. 15 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జెండా ఎగవేసిందంటే ఆయన మాకు వెనకాల ఉండి ఎంతగానో బ్యాక్ బోన్ గా ఉండి మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించినటువంటి వ్యక్తి మన లోకేష్ అన్న గారు. అదే విధంగా ఆయనకు గౌరవించి మన ఎన్డీఏ కూటమి నాయకులు, నియోజకవర్గ ప్రజలు ఎంతగానో నమ్మి నాకు ఓటేసి గెలిపించి ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకు, అదే విధంగా లోకేష్ అన్న గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి లోకేష్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు నూరేళ్లు సుఖశాంతులతో ఉండాలని, మీ కుటుంబం అంతా కూడా మంచి ఉన్నతమైన స్థానాల్లోనూ మీరు మంచి పదవుల్లో ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ చెల్లమ్మ మీకు ఇదే కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న. ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో భాగంగా మన లోకేష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా మన నియోజకవర్గంలో దాదాపుగా
2,000 కుటుంబాల పైనే మన తెలుగుదేశం జెండా కప్పుకోవడం జరిగిందండి. పార్టీ ఎప్పుడు కూడా మీ అందరికీ అండగా ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీ అందరికీ సమన్యాయం చేసి పార్టీలకు అతీతంగా పనిచేస్తామని, అదేవిధంగా ఇంకా చాలా మంది మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు నచ్చి, అదేవిధంగా నియోజకవర్గంలో మేము చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు నచ్చి చాలా మంది ఈ రోజు 100 సంఖ్యలో పార్టీలో జాయిన్ అవ్వడానికి సముఖంగా ఉన్నారు. కనుక ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే వాళ్ళందరినీ మేము ఉమ్మడి కూటమి ప్రభుత్వంలోనికి తెలుగుదేశంలోనికి మేము స్వాగతం పలుకుతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి దాదాపుగా 3,000 మంది పైనే రావడం జరిగింది. మహిళలు, వృద్ధులకి అందరికీ చీరలు, దుప్పట్లు పంచి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది. కాబట్టి నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన లోకేష్ అన్న గారిని, మన ఉమ్మడి కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఎమ్మెల్యేగా మీరు గెలిపించినటువంటి మిరియాల శిరీష దేవికి మీ అందరి ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.